వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనా కోయుదురా. కనుక ఒకవేళ మానవులమైనటువంటి వారము మరి ముండ్ల పొదల్లాగా మనం అంటే మనలో గమనించినట్లయితే ద్రాక్ష చెట్లు ఎలాగుంటాయి? ఇప్పుడు దాకా మనం గమనిస్తున్నాం, మనం ముండ్ల పొదల్లాగా ఉంటే ముళ్ళు రాలుతాయి కానీ ద్రాక్ష పండ్లు రావండి. ఇవి చూస్తే నీ దేవుడు ఎవరు? అరే మనం మనుషులము, మనమందరం కూడా మనుషులమే. ఈ మనుషులకి ఈ మనిషికి ఒకడు, ఆ మనిషికి ఒకడు, ఇంకొక మనిషికి ఇంకొకడు అనేది ఉండనే ఉండదు. దేవుడు అంటే వెలుగిచ్చేవాడు, వెలిగించేవాడు, సర్వ సృష్టికర్త, మానవులందరినీ కూడా మరి ఏలుబడి చేసేవాడు, భూమిని ఆకాశమును అందరి సమస్తమును సృజించినటువంటి వాడు, సూర్యచంద్రులను సృజించినటువంటి వాడు, నేను నన్ను తల్లి గర్భంలో రూపొందించినటువంటి వాడు. దేవుడంటే